హలో మామ, నేను మీ ఆగిరిపిల్లలు మా అమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడవినెక్కలు అని ఇప్పుడు చూపిస్తున్నా చూడు మామ. ఇక్కడే నేను 10th క్లాస్ దాకా చదువుకున్నాను. మా అమ్మ 16 సంవత్సరాలు పట్టింది మా అమ్మ మేము గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకోవటానికి. మీరు అలాంటి పని చేయమాకండి. మేము గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకోవటం వరుణ్కి నచ్చలేదు అనుకుంటా, మా మీద జాలు చూపించలేదు. అయినా కానీ ఎవరో తగ్గేది లేదని మా మేడం గారు మాతో పాటు చదువుకున్న మా ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసారు. మా అమ్మ వీళ్ళందరిని ఒకసారి చూసేప్పటికి నాకు ఏడుపు వచ్చేసింది మా అమ్మ. ఎందుకంటే 16 సంవత్సరాల తర్వాత అందరూ ఒకసారి కనిపించేప్పటికి నాకు చాలా ఆనందం అని బాధ కూడా వచ్చేసింది. మా అమ్మ మేము చేసిన తప్పు మాత్రం మీరు చేయమాకండి. మా అమ్మ అన్ని సంవత్సరాలు ఎడమైపోతే ఎవరికెవరో గుర్తుపడతా కూడా చాలా సేపు పట్టింది మా అమ్మ. మీరు చదువుకునేది 10th జీవితంలో ఒకసారి వచ్చింది, మీరు మాత్రం ఆ మూమెంట్లు మర్చిపోమాక. నేను ఆడపిల్లలని అయితే అసలు పలకరిపోయాయి. ఎందుకంటే ఎవరిని పలకరిస్తే ఎవరు కొడతారో భయంతో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను. వాళ్ళు మాత్రం హాయ్ అన్నా కూడా మనకు మాత్రం బాయ్ అన్నట్టు అనిపించింది. ఏ మాత్రం మాకు తెలుసు, ఎందుకంటే మా ఊరి పక్కనే ఉంటుంది కాబట్టి, మా చెల్లి కాబట్టి మాకు తెలుసు. చూడండి మా అమ్మ, ఇక లాస్ట్కి సెల్ఫీలు మొదలేసాము అందరం కలిసి. మా ఫ్రెండ్స్ మొత్తం కలిపి సెల్ఫీలతో మొదలేసాము. సేపు ఆగిన తర్వాత నాకు మైక్ ఇచ్చారు. ఇక మనకు తెలిసిందేగా, మనం ఏది మాట్లాడినా కామెడీగా మాట్లాడతాం. ఆ కామెడీ మా మేడం గారు కూడా నచ్చి చాలాసేపు నవ్వుకున్నారు. నా స్పీచ్ బాగా నచ్చిందని చెప్పారు. తర్వాత నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్లో చాలామంది చనిపోయారు మా అమ్మ. వాళ్ళతో పాటు టీచర్లు కూడా చనిపోయారు. వాళ్ళకి శ్రద్ధాంతి కట్టించాము. తర్వాత మా ప్రసాద్ సార్ గారితో నేను నా షీల్డ్ తీసుకుని లాస్ట్ ఫైనల్ టచ్ అందరూ గ్రూప్ ఫోటో దిగాం. మామ మీరు 10th క్లాస్ ఏ సంవత్సరం చదువుకున్నారు కింద కామెంట్ చేయండి మామ. అలాగే మీరు ఇప్పుడు దాకా గెట్ టుగెదర్ పార్టీ పెట్టారు లేదో కూడా కామెంట్ రూపంలో తెలపండి మామ.